ధర్మకర్తల మండలి సమావేశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి, ప్రధానంగా ఈ చర్చలో ఏ అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? గురు టీటీడీ పాలక మండలి కొంతసేపటి క్రితం తిరుమలలో సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా తిరుపతికి టీటీడీ బడ్జెట్ నుంచి 1% నిధులు ఇవ్వాలన్న అంశానికి సంబంధించి హైకోర్టు తీర్పుని పరిగణలోకి తీసుకుని చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ కి టీటీడీ నిధులు కేటాయించడం పట్ల హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇలా చేయడం మంచిది కాదని చెప్పని కొన్ని సూచనలు చేసిన నేపథ్యంలో ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగింది. అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా భక్తుల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానీ లేదంటే టీటీడీ పరిధిలో చేపట్టినటువంటి ఆలయ నిర్మాణాలు వాటికి సంబంధించిన స్థితిగతుల మీద ప్రధానంగా ఈ చర్చలు తీసుకుని వచ్చే అవకాశం ఉంది. అలాగే తిరుపతిలో గోవిందరాజ స్వామి సంవత్సరాలను పూర్తిగా నిర్మూలించి అక్కడ నిర్మాణాలు చేపట్టాలన్న అంశానికి సంబంధించి కూడా టీటీడీ పాలక మండలి గతంలో కొంత బడ్జెట్ కేటాయించింది. దీనికి సంబంధించి విధి విధానాల్లో కొన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. గురు అయితే హరిబాబు, మరోపక్క తిరుమలలో గదుల కొరత తక్కువ ఉందని భక్తులు కూడా చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు కదా, దీనిపైన ఈ విషయంపైన కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఆ టీటీడీ ఏంటంటే ముందస్తుగా భక్తులు ఇప్పుడు ముఖ్యంగా అంటే వేలగా కొండకు వచ్చి తరలి వచ్చి అక్కడ రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి నుంచి కొంత విముక్తి కల్పించాలి. ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని సోమవారం దర్శనానికి వచ్చే వాళ్ళ కోసం కొంత వెసులుబాటులో అంటే ప్రత్యేక దృష్టి సారించాలని టీటీడీ యాజమాన్యం గతంలో నిర్ణయించింది. అందులో భాగంగానే ఆన్లైన్ ద్వారా టికెట్లను భక్తులకు కేటాయించే విధానాన్ని తీసుకొచ్చింది. ముందుగా టైం స్లాట్ ఏదైతే తీసుకున్నారో భక్తులకు వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ ద్వారా ముందుగస్తుగా వసతి సౌకర్యాలు పొందే అవకాశం కూడా కల్పించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కూడా భక్తులకు సంబంధించి కొంత ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ సమస్యలు కూడా కొంత పరిష్కరించే విధంగా టీటీడీ యాజమాన్యం దృష్టి సారించి చర్చించే అవకాశం ఉంది. గురు అయితే హరిబాబు, ఇంకా కాలినడకు వచ్చే భక్తులకు కానీ శ్రీవారి మెట్టు నుంచి వచ్చే భక్తులకు కానీ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి ఇదివరకు వెల్లడించారు కదా, దానిపైన సంధించే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే అటవీ ప్రాంతంలో కొంతవరకు టీటీడీ పరిధి ఉన్నప్పటికీ మరి ఎక్కువ భాగం రాష్ట్ర అటవీ శాఖ పరిధిలో కాలినడక మార్గాలు ఉన్న నేపథ్యంలోనే టీటీడీ యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అటవీ శాఖతో సమన్వయం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వన్యమృగాలు ఏవైతే ఉన్నాయో వాటి సంచారానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కాలినడకదారులు ఏదైతే ఇద్దరు చిన్నారులపై చిరుతో దాడి చేసిందో ఆ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడమో లేదంటే నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు పరిగణలోకి తీసుకుని ప్రత్యామ్నాయాలు చేయడం అన్న అంశాలకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే భవిష్యత్తులో మాత్రం కాలినడకలో వచ్చే ఇది వరకే భక్తులకి కాలినడకలు వచ్చే వారికి టోకన్లు జారీ చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించే అవకాశాలు అయితే కొంత కష్టంగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వన్యమృగాలు ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంలో ఉంటాయి, ఎక్కడ కనిపిస్తాయి, ఎక్కడ సంచరిస్తాయి అన్నది కొంత తెలియని పరిస్థితి గందరగోళం ఉన్న నేపథ్యంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దానికి ఇప్పటికి ఇదివరకే కొంత నిధులు కేటాయించారు. దానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రూప్ థ్యాంక్ యూ హరిబాబు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర కారుతో హల్చల్ చేశాడు. మధ్యమత్తులో బారికేడ్లను ధ్వంసం చేసి కారుతో ఉడాయించాయి. అయితే కారులో షకీల్తో పాటు కొందరు అమ్మాయిలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 23న ఈ ఘటన జరిగింది. అయితే